మీరిప్పుడు చూస్తుంది గ్రాఫిక్సో సెట్టింగో మరొకటో కాదు, అచ్చమైన పల్లెటూరులో పుట్టాలంటే పెట్టి పుట్టాలహే. పట్టణాలలాగే అన్ని రకాల ఫెసిలిటీసు పల్లెల్లో కూడా వచ్చేసాయి. మా గ్రామాల్లో కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తెగ వాడేస్తున్నారు. కానీ బంధుత్వాలకి పుట్టినిల్లు మాత్రం తూగో జిల్లా, పాగో జిల్లానే. అదిగో మా నాన్న అందరినీ పలకరిస్తూ వెళ్తున్నాడు. మా నాన్నకి అదో పిచ్చి, తన కొడుకుని తప్ప అందరితో ప్రేమగా మాట్లాడతాడు. అంటే మనం చేసే పనులు కూడా అలానే ఉంటాయనుకోండి. పండగ అనగానే మనందరికీ గుర్తొచ్చేవి రకరకాలుగా ఉంటాయి. కానీ పండగలంటే మనకి గుర్తు రావాల్సింది రైతులు. ఏంటి వీడు క్లాస్ పీకుతున్నాడు అనుకుంటున్నారా? మా నాన్న నాకు పీకాడు, మరి నేను మీకు పీకాలి కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రకరకాల మొహాలు, వెక్కిలి చేష్టలు మీరే చూసే కడుపుబ్బా నవ్వుకుందురు. ఏమండి మీరు త్వరగా రండి, మన అబ్బాయికి ఏదో అయిపోయింది. ఏం చేస్తున్నాడో చూడండి. ఓ సిపిచ్చిదానా, వాడి వల్ల మనకేదన్నా కావాలి గాని వాడికి ఏమీ కాదు. ఏంటండి మీరు అనేది? బిడ్డ అడ్డం తిరిగేస్తున్నాడంటే ఏదేదో చెప్తున్నారేంటి మీరు? వాడు నీ కడుపులో అడ్డం తిరిగినప్పుడే ఏమీ కాలేదు, గంగిరెద్దులా బలిచాడు. వాడికి ఇప్పుడు ఏమవుతుంది? ఒరే సన్నాసి లే, చెప్పానా నీకు? అమ్మయ్యా, బిడ్డ లేచాడు. ఏమైపోద్దో ఏంటో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇంకా స్తుండుంటే దేవుడికి మొక్కేసుకునేదాన్ని. ఏమని? బిడ్డకేం కాకుండా ఉంటే మిమ్మల్ని కాలినడకన తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించి ఆ తర్వాత ఆపేయ్. వాడు స్పర్శ లేకుండా పడుకుంటే నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటి? మన బిడ్డ కదండి. అప్పుడు నువ్వు కూడా వస్తానని ముక్కోవాలి గాని నన్ను మాత్రమే పంపిస్తాననుకోవడం ఏంటి? మీ మీద ప్రేమ నాన్నగారు. ఒరే గంగిరెద్దు. కాదు నాన్న, బయట గంగిరెద్దుడు వచ్చాడు, వెళ్ళి పంపించేసిరా. నేనా? వస్తున్నా ఉండు, నీ పని చెప్తా. ఒరే బాబు ఆపరా నాయనా. ఆపుతావా? పుట్లో పాముకి సంగీతం నేర్పినట్టు అలా ఊత్తనే ఉంటావేంటి? పోను మీరు ఓదండి. ఏంట్రోయ్ ఒళ్ళెలా ఉంది? ఏ నొప్పులు కొంటే నొక్కుతారా? చీ, బర్రెలు తోలుకునేవాడు కూడా నేనంటే లోకువే. ఏం బాబు, మా వాడికి ఏమైనా జాబులు దొరుకుతాయా? బల్లెటోళ్ళు డబ్బులు లేక ఒక ఎద్దునే తిప్పుతున్నా. మీ అబ్బాయిని కూడా పంపిస్తే పక్క సందులు కూడా కవర్ చేసేస్తాం. పైగా పండగ సీజన్, డబ్బే డబ్బు, అందులో మీ కమిషన్ కూడా ఇస్తాం. కాకపోతే చిన్న కండిషన్. ఏంటో అది? యూనిఫామ్ మస్ట్ అండ్ షుడ్. కనీసం 5 సాంగ్స్ అయినా బోరతో ఓదటం రావాలి. మళ్ళీ గంగిరెద్దుని మీదకి ఎక్కించుకుని ఆడించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉదయం 5 గంటలకి గంగిరెద్దుని డిపోకి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అప్పు చెప్పాలి. గంగిరెద్దుకి ఆకలేసినప్పుడల్లా అర్థం చేసుకుని మేత వేయాలి. ఒకవేళ గంగిరెద్దు పారిపోతే ఆ ప్లేస్ లో మీ అబ్బాయిని కట్టేస్తాం. అంతే, చాలా సింపుల్. ఆపండి నాన్న, వీడేదో సత్యనాథన్లు అయినట్టు మనకేదో సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తున్నట్టు అడుగుతున్నారు. అతను కనీసం అతని టాలెంట్ దగ్గర పనిచేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావురా? ఆపేహే, ఇంకోసారి ఉదయం బూర గొంతులో కుక్కేస్తాను. ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇదిగో బాబు, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళు. మీ అబ్బాయి అలాగ అన్నాడని నాకు ఏ కోపం లేదు అయ్య గారు. ఎనీ టైం మీ అబ్బాయి నా దగ్గర పంపించండి, నేను చూసుకుంటాను. కర్ర ఎక్కడ? నన్ను రెచ్చగొక్కో. చాలు, ఇక ఆపు. అతను అన్నదంట తప్పేముంది? పొద్దుపోయేదాకా పడుకోవడం, నిద్ర లేచాక ఊరు బట్టి తిరగడం. నీకు తోకగా ఆ రాంబాబు గడొకడు. మా మహేష్ గారు తలుచుకున్నట్టున్నాడు. మీరు మా స్నేహాన్ని అపహాస్యం చేస్తున్నారు నాన్నగారు. అవును మరి, మీది పెద్ద త్రిపుల్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ల స్నేహం, మరి దాన్ని నేను అపహాస్యం చేస్తున్నా. మరి త్రిపుల్ సినిమా తీసే టైంలో నేను రాంబాబు అవైలబిలిటీలో లేము, లేకపోతే మమ్మల్ని పెట్టి తీసేవారు మర్రని. మర్రేంట్రా? అదే మహేష్ రాంబాబు, మా ఇద్దరు స్టార్టింగ్ వర్డ్స్ కలిపితే అదే వస్తుంది, మర్రని. ఏడ్చినట్టుంది. రేయ్, ఎంతసేపు ఊరిని బట్టి తిరగడమేనా? పండగ వస్తుంది, ఇంట్లో పనులు ఏమైనా చూద్దామని ఉందా? అయ్యో భలేవారే నాన్నగారు, తప్పకుండా చూస్తాను. ఏం చూస్తావు? అదే మీరు పనులు చేస్తే చూడమన్నారు కదా, అదే చూస్తాను. నీ వల్ల ఊళ్ళో తలెత్తుకలేకపోతున్నా కదరా. అదేంటి, మీకు మెండే పన్నారు కదా? తండ్రికి ఎదురు చెప్తావరా?
అమ్మా అమ్మా నాన్న చూడే. ఆ, ఇప్పుడు చూసి ఏం లాభం లే నాయనా. అప్పట్లో నాకు సైట్ ప్రాబ్లం ఉండేది. అప్పట్లో మీ నాన్నని చూయించడం, పెళ్లి చేసుకోవడం అంతా అయిపోయింది. నా చూపు సెట్ అయ్యేసరికి నువ్వు కడుపున పడ్డా. పాపం అమ్మా. కాపండి మీ తల్లి కొడుకుల ఓదార్పు కార్యక్రమాలు. మీ నాన్నే కాళ్ళు కడిగి మరి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, మర్చిపోయావా? ఎందుకు మర్చిపోతాను? మీరేదో పెద్ద అంబానీ అని కడగలేదు మీ కాళ్ళు. పేడెతుక్కొచ్చిన కాళ్ళతో మండపంలోకి వచ్చేసారని కాళ్ళు కడిగాడు అంతే. నానా అవును, రేపు భోగి కదా, మా ఎదవలేంటి సైలెంట్గా ఉన్నారు? చెప్పరా మహేష్, చాలా సేపటి నుంచి నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. దేనికిరా? ఇందాక బాగా పొలమారింది, నువ్వే తలుచుకొని ఉంటావని. నేను కాదులే, మా నాన్న తలుచుకున్నాడు. అంకుల్ ఎంత మంచివాడరా, అనవసరంగా నువ్వే అపార్థం చేసుకుంటున్నావు. ఆయన ఏం తలుచుకున్నాడో తెలిస్తే నువ్వే షాక్ కొట్టిన కాకిలా గిలగ్గిలా కొట్టుకుంటావు. అబ్బో వద్దులే, ఫోన్ ఎందుకు చేసావో అది చెప్పు. మన వాళ్ళందరికీ ఫోన్ చేసి సెంటర్కి రమ్మని చెప్పు. దేనికిరా? ఆత్రమోహోడా చెప్పించేయి. వీడొక పట్టాన ఏమీ చెప్పడు. ఛీ, వాళ్ళిద్దరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. హలో శివ, రే సాయి, మన సెంటర్ దగ్గరకు వచ్చేయండిరా, మీరు ఏమో చూసేసుకుందాం. సరేరా. హాయ్ రా శివ. ఏ హాయ్ రా. ఏంట్రా మహేష్, ఏంటి విషయం? మీ నాన్నని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడా? అయ్యో పాపం, ఇప్పుడు ఎలా? అరే అవునా, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళలేనురా. ఎందుకంటే ఇప్పటికే నీతో తిరుగుతున్నానని నన్ను హాస్టల్లో వేసేస్తానంటున్నారా. మా ఇంట్లో నాకు మంచి పేరుందిరా. నిన్ను తీసుకెళ్తే ఇంకా జన్మలో నన్ను నమ్మరు. పైగా ఊళ్ళో అందరూ కలిసి నిన్ను ఊరిని తరిమేశారని చెప్పి మా ఇంట్లో మేనేజ్ చేస్తున్నా. అమ్మ నా కొడకల్లారా, రోజు నాతోనే తిరుగుతూ నా మీద ఇంతుందా? పిత్తు వచ్చిన మీతోనే కదరా చెప్పుకుంటాను. ఛీ, అయినా ఒకరి దగ్గర ఉండవలసిన అవసరం నాకేంటి? మా అమ్మ నాన్న నాకుండగా. అయినా ఇక్కడ షెల్టర్ గురించో కాఫీ ఫిల్టర్ గురించో కాదు, రేపు భోగి రాబోతుంది, పెద్ద పండగ. అందరికంటే పెద్ద మంట మందే అయి ఉండాలి. అయితే మన ఊళ్ళో పెద్ద బిల్డింగ్ చూసి తగలటేద్దాం, ఏమంటావు? అయితే బిల్లేరా రాంబాబు. అమ్మని మా ఇంటికి వేసే స్కెచ్ వద్దొద్దు, తూచ్. ఏం మనుషులరా మీరు, ఉగ్రవాదుల కన్నా కఠినంగా ఉన్నారు. వ్యాసాలు మానేసి చెప్పింది వినండి. భోగి పెద్దదిగా ఉండాలంటే మనం మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు తెచ్చి వేసేస్తే అంతే, సింపుల్. అరే అయితే నా ఈ 2 చినిగిపోయిన టైర్స్, మా నాన్నది బొక్కలున్న లుంగి ఉంది, తీసుకొచ్చేయమంటావా? వాటితో పాటు నువ్వు కూడా భోగిలో కూర్చోరా, వెచ్చగుంటది. పోయి పోయి మీతో స్నేహం చేస్తున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. వద్దురా మహేష్, మనం ఫ్రెండ్స్ కాబట్టి మా చెప్పులు తీసుకో, మేమేమనుకో. ఓరి భగవంతుడా. అది ఓరి భగవంతుడా కాదురా, ఓరి దేవుడా. విశ్వక్సేనును వెంకటేశు నటించింది, బహుశా నీకు తెలియదు అనుకుంటాలే పాపం. ఎవరన్నా ఇంకో మాట మాట్లాడితే భోగి మంట కర్రల ప్లేస్ లో మీ కాళ్ళు పెట్టేస్తా. ఈ రోజు రాత్రి ఊరంతా నిద్రపోతుంది. వాళ్ళు భోగి మంట కోసం తెచ్చుకున్న కర్రలన్నీ మనం తెచ్చేసి మనం సెంటర్లో వేసేసి మనం పెద్దగా వేసుకోవాలి. దొంగతనమా? దొంగతనమా అన్న ఎక్స్ప్రెషన్ ఏంటి ఎప్పుడూ చేయనట్టు? మీ నాన్న జేబులో 5 రూపాయలు కాసు తీసుకొని సిగ్గుబిల్లు పెట్టావని వీళ్ళందరికీ చెప్పమంటావా? చెప్పేశావుగా, ఇంకేముందిలే. అది అలా రండి దారిలోకి. సరేరా, ముందు నువ్వు నిలబడు. దేనికి? దారిలో రమ్మన్నావు అందుకే. ష్, మీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. అందరూ రాత్రి 10 గంటలకల్లా గడ్డివాం దగ్గరికి వచ్చేయండి. అయ్యి ఇదే టైం, ఇప్పుడే బయటికి వెళ్ళిపోవాలి. ఒరే మహేష్, ప్లాన్ ఏంట్రా? 499 ప్లాన్ రా, అన్లిమిటెడ్ కాల్స్, నెట్ కూడా. అర్ధరాత్రి పిలిచి 10 రూపాయలు పంచులేస్తావేంట్రా?
నన్ను ఆడేసుకున్నప్పుడు లేదేంటి? సరే ఒక ప్లాన్ చెప్తాను వినండి. ఒరే శివాసాయి, మీరిద్దరు ఇటువైపు కవర్ చేయండి. రాంబాబు నువ్వు నేను ఇటువైపు వెళ్దాం. సరే గాని దానికంటే ముందు నాకు ఒక ప్రమాణం చేయండి. మహేష్ అనబడే నేను, మహేష్ అనబడే వీడు, మహేష్ అనబడే వీడు, మహేష్ అనబడే వీడు, మీ పేరు చెప్పుకోండి. ఆ రాంబాబు అనబడే నేను, సాయి అనబడే నేను, ఆ, శివ అనబడే నేను. మేము చేసే ఈ దొంగతనం పట్ల శ్రద్ధానిష్టలతో మెలుగుతామని. శ్రద్ధ నిశాగరాలతో కులుకుతామని. ఓర్ని అబ్బా, అది మెలుగుతామని ఎంతసేపు కులుకుతూనే ఉంటావా? మేము చేసే ఈ బృహత్కార కార్యక్రమానికి ఎటువంటి అడ్డంకులు రానివ్వమని, అలాగే ఒకవేళ దొరికిపోతే దొర్లుకుంటూ వెళ్ళిపోతాం తప్ప దొరికే ఆస్కారం ఎవ్వరికి ఇవ్వబోమని నా తల్లి శివగామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒరే రాంబాబు, చెప్పరా మహేష్. ఏమన్నా దొరికిందా? లేదురా. మన వాళ్ళకి దొరికిందంటావా? ఒరే ఇదేదో పెద్ద కథలా ఉందిరా. లాగే లాగే. రాత్రిపూట కాళ్ళు లాగేశారా బాబా? అమ్మా కాలు ఇరిగిపోయిందమ్మా. ఒరే రాంబాబు, అబ్బా అబ్బా, ఏంట్రా బాబు వచ్చేస్తుందిరా బాబా, పొట్ట బిజుకుపోయిందిరా బాబోయ్. ఏదైనా చాలా అంటే చాలా కడుపు ఉబ్బిపోతా ఉంది అబ్బా. ఒరే ఒరే, ఎవరో లేచారా? దాకుందాం. పద పద పద, ఇట్రా 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 ఇట్రా. దాకుందా. కూర్చోరా కూర్చోరా కూర్చో కూర్చో. ఇక్కడ పోసేస్తా. అమ్మా అమ్మా. రే రే ఆపరా బాబు. ఎవరు ఇలా పోతున్నాండి రీడు? రే ఆపరా, నీకు అన్నం పెడతానా? ఎవరు రీడు ఇలా పోతున్నాడు? ఓ అమ్మ. ఆపరా బాబు, నీకు అన్నం పెడతాను. ఇంటర్నెట్ బఫరింగ్ లాగా ఆపపోతావు బాబు. గోగినాపేసి నీళ్ళ ఎలా పోతాడు ఏంట్రీడు? ఉప్పకుందిరా. ఆపరా. ఒరే రాంబాబు లేరా? ఒరే రాంబాబు, ఒరే రాంబాబు, రాంబాబు లేరా? పోతారా నడుతురే? రాంబాబు లేపరా, లేరా? ఎవడ్రా వాడు? డ్యామ్ కట్టలు తెచ్చుకుంటే అలా పోతున్నాడేంట్రా? ఉప్పకుందిరా. ఒరే ఎందుకన్నా మంచిది సైలెంట్గా ఉండరా, మళ్ళీ పోతాడు. ఎలా ఉందిరా రాంబాబు? నన్నేమన్నా నాయగర ఫాల్స్ దగ్గర తీసుకొచ్చావా? ఎలా ఉందో చెప్పడానికి. వెళ్ళిపోయాడంటావా? వెళ్ళకపోతే నేను దొరికిపోయినా పర్లేదు, వెళ్ళా నుతికేస్తా. ఆ పని చేయకురా బాబు, ఆగు చూస్తా. అమ్మాయ్యా వెళ్ళిపోయాడు, పదరా. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే ఒకడు మూత్రం పోయించుకోవాలి వస్తుందిరా. అంతా నీ అభిమానం రా, పద పద. ఒరే సాయి, చెప్పరా శివ. పెద్ద పెద్ద కర్రలేర్రా, పుల్లలొద్దు సరేనా? పుల్లలేరుకుంటే పిచ్చును అనుకున్నావు శివప్ప? భోగి పేరుస్తున్నా. A few minutes later.
ఒరే టేకు పక్కనే మేకు. నూనె రాసుకున్న పాపలాగా భలే మెరిసిపోతోందిరా. యా ఆపండి, మన అదృష్టం ఇంటికి లాగేసింది. పదండి పట్టుపోదాం. అందరికీ గుర్తుందిగా, త్వరగా ఇంటికి వెళ్ళి రెడీ అయి వచ్చేయండి. ఈ రోజు రాత్రికి మన గ్యాంగ్ అంటే ఏంటో ఈ ఊరంతా తెలియాలి. సరేరా. ఇదేమిటి సరిగా కనిపించటం లేదు? ఓరి దేవుడు, తరతరాలుగా వస్తున్న మంచాన్ని ఇవ్వడం మంటల్లో వేసేసారా బాబోయ్. బామ్మగారు, అది మీ మంచం కాదు. అయినా అది చాలా పాతకుంది కదా, ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకంటావేంట్రా బడవా? నా ముత్తాతలు, నా తాతలు, నేను, నా వారసులు కూడా శోభనం దాని మీదే జరుపుకున్నారు. నా మొగుడు పోయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఆ మంచం మీద పడుకుంటే నా మొగుడుతో పడుకున్నట్టే ఉంటుంది. నెక్స్ట్ నా మనవడి శోభనం కూడా దాని మీదనే జరగాలనుకుంటున్నా. చాలా పెద్ద చరిత్రే ఉంది. అయినా ఈ మంచం మీది కాదు బామ్మగారు. రాత్రి ఊళ్ళో దొంగలు పడ్డారంట, వాళ్ళు ఎత్తుకెళ్ళి ఉంటారు. నేను వెతికి పెడతాలేండి. ఆ పని చేయను ఆయన. నీకు పెళ్ళయ్యాక నీ శోభనానికి ఒక రాత్రిక మంచం ఇస్తానులే. సరే సరే. అంబాబు, ఎందుకో ఇందాక నుంచి గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుంది. దొంగతనం చేసింది మనమేం తెలిస్తే నిన్ను కుమ్మేస్తారేమో అని భయపడుతున్నావు అనుకుంటా. చీ ఆబు, అశుభ పక్షి. ఇది ఆనొప్పి కాదు. ఒరే మామా, నీ లక్కీరా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా మామా, ఒకసారి అటు చూడు. లక్కీ ఊర్లోకి ఎప్పుడు వచ్చిందిరా? లక్కీ లక్కీ ఏంట్రా తను నా వైపు చూడను కూడా చూడట్లేదు. వాళ్ళ ఇంట్లో కర్రలు లేపేసింది నువ్వేం తెలిసిపోయిందేమో. అంతే అంటావా? చ, తప్పు చేశామంటావా? భోగిమంట ఆరిపోయిన తర్వాత ఎవరు కర్రల బూడిద వాళ్ళ ఇంట్లో పెట్టేసి వద్దాంరా. ఏంటి? నాకు ఇక్కడ ఉండాలని లేదురా. మీరు ఎంజాయ్ చేయండి, నేను వెళ్ళొస్తా.